వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ఈరోజు అనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టినాను. కేసీఆర్ చంద్రబాబు నాయుడు మీద ఇంకెన్ని రోజులు పడి ఏడుస్తావు, అనుభవిస్తోంది చాలేదా అని చెప్పేసి. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉండొచ్చు, ప్రత్యర్థులను టార్గెట్ చేయొచ్చు. కానీ ఈరోజు తన ప్రత్యర్థి ఎవరో ఎంచుకోలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి వేసే దెబ్బలకు కోలుకోలేకపోతా ఉన్నారు. దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు అటు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఆ స్థాయిలో కేసీఆర్ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు కేసీఆర్ ఒకటంటే అదే స్థాయిలో రేవంత్ రెడ్డి రెండు అంటా ఉన్నారు. మెలికలు తిరిగిపోతా ఉంది బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి దెబ్బ. ఈ క్రమంలోనే ఈ ఫ్రస్ట్రేషన్లోనే ఆయన చంద్రబాబు నాయుడు పేరు పదే 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 మాట్లాడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 2 ఏళ్ల తర్వాత జనానికి మొహం చూపించడానికి ఆయన బయటకు వచ్చారు. బయటికి వచ్చిన కేసీఆర్ మాట్లాడాల్సిన అంశం ఏంటి? తన భేటీ అయిన పార్టీ నేతలతోని 2 మంచి మాటలు చెప్పాలి. పార్టీని ఎలా మనం కోపప్ చేసుకుందాం అనే అంశం మీద ఆయన మాట్లాడాలి. తద్వారా ఆ క్యాడర్లో కూడా ఆ మెసేజ్ వెళ్తుంది. ఎంతో కొంత ఇంకా కేసీఆర్ గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాడనే వాస్తవాన్ని అయినా కనీసం వాళ్ళు గ్రహిస్తారు. కొంత క్యాడర్ కూడా బూస్ట్ ఇచ్చినట్టు అయి ఉండేది. కానీ ఆయన మాట్లాడిన సందర్భంలో మనం చూస్తే, ఆయన మాట్లాడిన మాటలో ఒక అరగంట మాట్లాడితే అరగంటలో 10 నిమిషాలు చంద్రబాబు నాయుడిని తిడతా వచ్చారు. ఆయన కనీసం రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి భయపడతా వణికిపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే అటు ఏజ్లో కానీ ఇటు రాజకీయాల్లో కానీ జూనియరే కావచ్చు. అయినా ఈ రోజు రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే వణికిపోతా ఉన్నాడు. ఆ వణుకుల్లోంచి వచ్చిందే చంద్రబాబు నాయుడు పేరు. పదే పదే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు పెట్టుబడులు కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడే తెలంగాణకు అన్యాయం చేశాడంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు. ఒక్కడన్నా వాస్తవం ఉందా కేసీఆర్ మాట్లాడిన మాటల్లో? ఈ ఫార్ములా 1 రేస్లో బయటకు ఒక చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని అప్పటికప్పుడు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా రిలీజ్ చేయించడానికి ఆయన ఏమన్నా కేసీఆర్ కూతురు కవిత అనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు? అంతేకాదు ఇంకోవైపు చూస్తే తన సీఎంగా ఉన్నాడు, తన కొడుకు సీఎంగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటే తన సొంత బిడ్డ అడ్డంగా మద్యం మాఫియా వ్యవహారంలో, లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిబిఐ కేసులో ఇరుక్కుంది. ఆ స్థాయిలో తన ఇంట్లోనే ఆ స్థాయిలో స్కాములు చేయించిన కేసీఆర్కు చంద్రబాబు నాయుడు పెట్టుబడి ఎలా కళ్ళకు కనిపిస్తాయి. తాను వెళ్ళి అటు జగన్ ఇంటి దగ్గర, రోజా ఇంటి దగ్గర భోజనం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు పక్క వెడల్పు చేస్తానే కనీసం దాన్ని ఖండించకుండా తెలంగాణని ఎండబెట్టింది కేసీఆర్. ఈరోజు కేసీఆర్ జలాల పంపిణీ గురించి, నీటి వాటా గురించి చంద్రబాబు నాయుడిని తిడతా ఉన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కట్టిన పట్టిసీమ అద్భుత అని మాట్లాడింది కేసీఆర్. ఈరోజు కేసీఆర్ ఇంత అనుభవిస్తున్నా ఆయనకి బుద్ధి రావట్లా. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటా ఉన్నా. ఎందుకంటే గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడిని ఎప్పుడు కూడా ఎవరైనా టార్గెట్ చేస్తే ఆయన రివర్స్లో వాళ్ళని టార్గెట్ చేయరు, అదే స్థాయిలో బూతులు తిట్టరు. ఆయన సైలెంట్గా చూసి చూడనట్టు ఒక వెండెట్టాకే ఆయన ప్రయారిటీ ఇవ్వరు. చాలాసార్లు అది ప్రూవ్ అయింది. చంద్రబాబు నాయుడును చాలా దారుణంగా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఎందుకు పుట్టారా అని మీరు బాధపడాలి వాళ్ళ అమ్మా నాన్న అంటూ కూడా వైఎస్ఆర్ మాట్లాడారు అసెంబ్లీలో. అది జరిగిన కొన్ని రోజులకే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో ఏమయ్యారో మనం చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయింటే తన తండ్రి చావు కారణం చంద్రబాబు నాయుడు అంటూ చాలా దారుణంగా మాట్లాడారు. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంటే పెట్టింది కాంగ్రెస్. ఆ రోజు కేసులు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న శంకర్రావు కేసులు ఫైల్ చేశారు. సిబిఐ కేసులు, ఈడీ ఎంక్వైరీ జరగాలని. ఆ తర్వాత ఎర్రంనాయుడు లాంటి వాళ్ళు దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు. కానీ నిత్యం లేచింది మొదలు చంద్రబాబు నాయుడు తిట్టేవారు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని. అదే మొదలుపెట్టిన 20 రోజుల్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి జైల్లో కూర్చొని 16 నెలలు చెప్పకూడదు ఉన్నారు. ఆ తర్వాత ఓఎంసీని బయటికి లాగినందుకు టీడీపీ పాపం ఎన్నోసార్లు పర్యటన చేశారు, అక్కడికి వెళ్ళారు, హడావిడి చేశారు టీడీపీ నేతలు. కొన్ని బుక్స్ కూడా వేశారు దాని మీద, గాలి జనార్దన్ రెడ్డి అరాచకాల గురించి. ఆయన వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని నోటికి పట్టరాని బూతులు మాట్లాడారు. ఆ జనార్దన్ రెడ్డి తర్వాత కేసులు ఎరుక్కుని జైలుకి వెళ్ళొచ్చున్నారు. సో ఇంతవరకు ఆయన భవిష్యత్తు ఏంటనేది ఒక క్లారిటీ లేదు. సో అలా చంద్రబాబు నాయుడిని ఎవరు ఏమన్నా ప్రకృతి వాళ్ళ మీద పగబడిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు. ఇక్కడ కేసీఆర్ కూడా ఎంత రెచ్చిపోయారంటే ఈరోజు కేసీఆర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ టీడీపీ నుంచి కేసీఆర్ ఒక్కడే కాదు, ఆ తర్వాత చాలామంది, అంతకుముందు చాలామంది వెళ్ళిపోయారు బయటికి. ఈయన పార్టీలో ఈయన కింద కూడా చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈయన పార్టీలో స్టిల్ ఆ నేతలు ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా కేసీఆర్ కన్నా 2 ఇంటెలిజెంట్ ఫెలోస్ ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడిని ఒక్క మాట అన్న సందర్భం లేదు. ఎవరు కూడా అంత గౌరవంగా ఉంటారు ఆయన అంటే. అందుకే తెలంగాణ టీడీపీ మాజీ నేతలు అంటే అంత ఒక ప్రత్యేకమైన అభిమానం టీడీపీ ఏపీ క్యాడర్లో కూడా. కానీ కేసీఆర్ తరహాలో వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయాల. తన ఎగ్జిస్టెన్స్ కోసం ఒక వ్యక్తి కేంద్రంగా ఒక వ్యక్తిని దాదాపు 15 ఏళ్లుగా టార్గెట్ చేస్తానే వచ్చారు కేసీఆర్. తనకి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అయితే తనకి ఎగ్జిస్టెన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. తనకు మంత్రి పదవి ఇవ్వనందున కారణంగా ఆ రోజు పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీఆర్ఎస్ పెట్టారు. పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. తన అవసరం కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు, ఆయన మీద కోపంతో అధికారంలో భాగస్వామ్యం అయ్యారు. అలాగే ఇంకొన్ని రోజులు ఉంటుంటే మొత్తం టీఆర్ఎస్ని కూడా విలీనం చేసేవాడు కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ భయంతో బయటకు వచ్చి మళ్ళా మహాకూటమి అన్నాడు. చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసాడు. నాలుక మడతేయడంలో కేసీఆర్ని మించిన నేత ఈ భూమి మీదే లేడు. నేను రాసిస్తాను అది కావాలంటే.
ఆయనకి అసలు ధైర్యమే లేదు, నిజాయితీగా మాట్లాడే ధైర్యమే లేదు కేసీఆర్కి అసలు. ఈరోజు చూసినట్లయితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం వచ్చింది. సరే వైఎస్ చనిపోయిన పరిణామాల్లో తెలంగాణ ఉద్యమాన్ని చేసింది ఎవరు? సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చినాయి. సకల జన సమ్మె పేరుతోనూ రోడ్ల మీద అన్నం తిన్నారు చాలా మంది వచ్చి కూర్చొని. ఎంతో మంది పిల్లలు తమకు గోల్డెన్ ఫ్యూచర్ ఉంది, అలాంటి పిల్లలందరూ తమ భవిష్యత్తును పణంగా పెట్టి సూసైడ్ చేసుకున్నారు తెలంగాణ కోసం. ఇంతమంది కలిసి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, బీజేపీ దానికి సపోర్ట్ చేస్తే తను తాను తెలంగాణ జాతిపిదిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఒక్కసారైన మాట మీద నిలబడ్డా? వెళ్ళి సోనియా గాంధీని కలిశాడు, సాయంత్రానికి వచ్చేసి నేనే ముఖ్యమంత్రిని అన్నారు. సరే, తెలంగాణ సమాజం కూడా యాక్సెప్ట్ చేసింది, ఆయన పోరాటంలో ఎంతో కొంత చిత్తశుద్ధి ఉందేమో, ఎన్నోసార్లు రాజీనామాలు చేశారు కదా. అప్పటి నుంచి తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఒకరోజు ఓటుకు నోటు అంటాడు, ఒకరోజు అదేవిధంగా ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఆ రోజు ఓడిపోయిన దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ అన్నాడు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేశాడు కేసీఆర్ ఆ రోజు. ఆయన రికార్డులన్నీ కూడా టీడీపీ తెలంగాణ శ్రేణులు బయటికి తీసి మాట్లాడాలి ఈ రోజున. ఎందుకంటే ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అన్నారు, నీచుడు అన్నాడు, నికృష్టుడు అన్నాడు, మోసగాడు అన్నాడు. నోటికి పట్టని మాటలతో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. టీడీపీ తెలంగాణ వేదిక మీద ఉంటే చంద్రబాబు నాయుడు అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ తన ముందు ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు, తన పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే చాలా స్ట్రాటజిక్ ప్లే చేసి వాళ్ళని తరిమేసే ప్రయత్నం చేశారు. టీడీఆర్ఎస్ క్యాడర్ కూడా అప్పుడు ఆ మాయలో పడిపోయింది, తెలంగాణ ప్రజలు కూడా. చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా తెలంగాణ వ్యతిరేక అంటూ కూడా పోర్ట్రైట్ చేశారు. సో సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడిని దూరం చేసినా ఆ పార్టీ క్యాడర్ కేసీఆర్కి నిద్ర లేకుండా చేస్తూనే ఉంది. అందుకే 15 మంది కలిస్తే వాళ్ళందరినీ కూడా విలీనం చేసుకున్నారు టీడీఎల్పీలో. ఆ తర్వాత మళ్ళీ 18లో కూడా ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళని కూడా తన పార్టీలో చేర్చేసుకున్నారు. ఆ తర్వాత ఇక ఏదైతే రిటర్న్ గిఫ్ట్ పేరుతోని జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడంలో చంద్రబాబు నాయుడు 23 సీట్లకు పరిమితం అవడంలో కూడా కీ రోల్ ప్లే చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. కేసీఆర్ చేసుకున్నవన్నీ కూడా ఆత్మహత్యలే రాజకీయాల్లో. ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగని చంద్రబాబు నాయుడు తన అరెస్ట్ని గేల్ చేసినా, తనను హ్యూమిలేట్ చేసినా చక్కగా తన జైలు నుంచి బయటకు వచ్చాక వెళ్ళి కేసీఆర్ తుంటి విరగొట్టుకున్న హాస్పిటల్ ఉంటే ఆయన పరామర్శించారు. కనీసం ఆ గ్రాటిట్యూడ్ కూడా లేదు ఈరోజు కేసీఆర్. ముందు తన కూతురు సిబిఐ కేసులో ఇరుక్కోవడం వెనక తన హ్యాండ్ ఏంటో చెప్పాలి కేసీఆర్. ఈరోజు ఆమె ఎక్కడో వచ్చి తనగా తగులుకుంటుందని చెప్పి ఆమె పార్టీని సస్పెండ్ చేశారు. నిజానికి ఇది అక్కడ జరిగింది. ఈరోజు లిక్కర్ స్కామ్ మళ్ళీ ఒకసారి కలిస్తే కేసీఆర్ బాపు పేరు కూడా బయటకు వస్తూ ఉంది. అందుకే ఈరోజు తన కూతురు తీసుకొచ్చి తన పేగులన్నీ బయటేస్తూ ఉంటే కనీసం దాని మీద మాట్లాడు, దాని మీద క్వశ్చన్ అడిగే దమ్మున్న జర్నలిస్టే లేడు టీఆర్ఎస్ వైపు నుంచి ఆయన ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యే వాళ్ళలో. ఈ రోజున కేసీఆర్ నిద్రలేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడిని తిడతా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడిని తిట్టకపోతే కేసీఆర్కి ఎగ్జిస్టెన్స్ లేదు. ఎందుకంటే ఈరోజు టీడీపీ మళ్ళీ రీగైన్ అయ్యే ప్రయత్నం చేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడిని ఆయన మీడియాతో తిట్టించకపోతే కేసీఆర్కి పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ లేదు, ఆయనకి లైఫే లేదు ఈరోజు రాజకీయంగా. అందుకే ఆ ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సరే నీ పార్టీలో ఏం జరుగుతోంది, నీ అల్లుడు ఎటువైపు వెళ్తూ ఉన్నాడు, నీ కొడుకు ఎందుకు జనం ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఓన్లీ ట్విట్టర్కి ఎందుకు పరిమితం అవుతూ ఉన్నాడు, నీ ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి దాకా వచ్చింది, సొంత అల్లుని సొంత కూతురే ఫోన్లు ట్యాప్ చేస్తావా, నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు. అవి ముందు కేసీఆర్ తేల్చుకుంటే బాగుంటుంది. కేసీఆర్కి నిజంగా దమ్ము ధైర్యం ఉంటాయి. అసలు సిబిఐ కేసులో తన కూతురు ఎందుకు ఇరుక్కుంది, తనకు తెలియకుండానే ఇది జరిగిందా, ఏదైతే తాను కాళేశ్వరం విషయంలో తన మీద ఎందుకు సిబిఐ ప్రోబ్ నడుస్తూ ఉంది, అదేవిధంగా తన కొడుకు ఎందుకు ఏదైతే ఏ కేసులో ఫార్ములా 1 కేసులో ఇరుక్కున్నారు, ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎందుకు చేశారని ఇవన్నీ ముందు మాట్లాడి తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే బాగుంటుంది. సో ఇప్పటికైనా ఆ చంద్రబాబు నాయుడు అనే భయాన్ని కేసీఆర్ వదిలిపెడితే ఆయనకి ఎంతో కొంత లైఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.